భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి 2,22,170 ఓట్ల మెజారిటీతో భారీ విజయం సాధించిన సందర్భంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం తుర్కయంజాల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కౌన్సిలర్ కొత్తకుర్మ మంగమ్మ శివకుమార్, టీపీసీసీ కార్యదర్శి కొత్తకుర్మ శివకుమార్ తుర్కయంజాల్ మున్సిపాలిటీ కేంద్రంలో పెద్ద ఎత్తున బాణాసాంచా కాల్చారు. చౌరస్తాలోని ప్రతి ఒక్కరికి, రోడ్డుపై వెళ్లే వారికి, బస్సులో ప్రయాణిస్తున్న వారికి మిఠాయిలు తినిపించారు. చౌరస్తాలో జై కాంగ్రెస్, జై రాహుల్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఫ్లోర్ లీడర్ కౌశిక ఐలయ్య, కాంగ్రెస్ నాయకులు కుంట గోపాల్ రెడ్డి, మున్సిపాలిటీ వైస్ ప్రెసిడెంట్ దుగ్గాని శ్యామల, యూత్ లీడర్ గుడ్ల అర్జున్, ఎరుకల రవిగౌడ్, కిషన్ తదితరులు పాల్గొన్నారు. దేశం యావత్తు చూసుకున్న రిజల్ట్ చూసుకుంటే మరి స్వాతంత్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీని అండగా నిలబడదామని పేదలు, ధనికులు, మధ్యవర్గాలు అందరూ ఓటేసి సపోర్ట్ చేసి మరి రాహుల్ గాంధీని ప్రధాని చేసే విధంగా అడుగులు ముందుకు పడతా ఉన్నాయి. మరి బీజేపీ వాళ్ళు మేము రామజన్మభూమి అని, అయోధ్య అని అన్ని మాయమాటలు చెప్తున్న విషయం జనాలు గమనించినారు. శ్రీరామచంద్రుడు వాళ్ళకు ఒక్కరికే కాదు, శ్రీరామచంద్రుడు లక్షల సంవత్సరాల ముందు పుట్టిన ఆయన, కొన్ని యుగాల ముందు పుట్టిన ఆయన. ప్రతి భారతీయుడు కూడా శ్రీరామచంద్రుని కొలుస్తాము. అదేదో మా పెటెంట్, అది మేము శ్రీరామం, జై శ్రీరామ్ అంటే మేమే అనే విధంగా వాళ్ళు ప్రచారం చేస్తే జనాలు కూడా అసహించుకున్నారు. మరి అందులో భాగంగా భువనగిరి నియోజకవర్గంలో మిత్రుడు చామల కుమార్ రెడ్డి గారు మరి ఈరోజు ఘన విజయం సాధించడం జరిగింది. మరి అదే రకంగా మన నల్గొండ చూసుకుంటే 5,25,000 మెజార్టీతోనే దేశంలోనే గొప్ప మెజార్టీ ఇచ్చిన జానారెడ్డి గారి తనయుడు రఘువీర్ రెడ్డి గారికి గెలవడం జరిగింది. మరి అదే రకంగా చూసుకుంటే మరి ఏదన్నా ప్రతిదీ కూడా చాలా పెద్ద మెజార్టీతో చేయడం జరిగింది. మరి ఈ ఫలితాలు చూస్తుంటే ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా పుంజుకొని ఉత్సాహంగా గంతులేసే విధంగా ఉన్నది. తప్పకుండా ప్రజలకు న్యాయం చేస్తాం. కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేసిన మా ఎమ్మెల్యేలని, మా ఎంపీలను గెలిపించినందుకు ప్రజలకు ఎల్లవెల్ల రుణపడి చాలా పెద్ద ఎత్తున వాళ్లకు ఇచ్చిన వాగ్దానాలు కానీ ఇవ్వని ఆపతుంటే ఏదైనా సరే ప్రతి కార్యకర్త కూడా ఒక సైనికులాగా పనిచేసి ముందుకు వచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఇంత బలంగా గెలిపించినందుకు మేమందరము కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నా. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన శ్రీమతి మంగమ్మ గారు, అదే రకంగా కౌన్సిలర్ పోర్ లీడరు ఐలయ్య గారు, కౌన్సిలర్ మన కుంట గోపాల్ రెడ్డి గారు, అదే రకంగా రవీందర్ రెడ్డి గారు, ఇక్కడికి వచ్చిన మహేందర్ రెడ్డి గారు, మరి ఇక్కడికి వచ్చిన ప్రతి కార్యకర్త, యూత్, మీడియా, ప్రింట్ మీడియా అందరికీ కూడా చేతులెత్తి దండం పెడతా ఉన్నా. పార్లమెంట్ ఎలక్షన్లో భాగంగా ఈరోజు అత్యధిక మెజారిటీతో గెలిచిన మన భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్న గారికి, అలాగే మిగతా అభ్యర్థులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కంగ్రాస్ తెలియజేస్తున్నాను. మా బలం మొత్తం మా కార్యకర్తలు వాళ్ళ భుజాల మీద వేసుకొని మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో కూడా మంచి మెజారిటీతో గెలిపించి రాష్ట్రాన్ని మన కైవసం చేసిర్రు. అదేవిధంగా పార్లమెంట్ ఎలక్షన్లో కూడా అంతే సత్తా చూపించి ఉన్నారు ప్రతి ఒక్కరు. కాబట్టి ఇక్కడికి విచ్చేసిన కార్యకర్తలకు, నాయకులకు, ఇక్కడికి వచ్చేసిన టీపీసీసీ సెక్రటరీ కొత్తకుర్మ శివకుమార్ గారికి, అలాగే తుర్కెంజాల్ మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ కోచ్ కైలయ్య గారికి, అలాగే నా తోటి కౌన్సిలర్లు మన బొక్క రవీందర్ రెడ్డి గారికి, అలాగే ఉదయశ్రీ గారికి, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎట్లయినా కాంగ్రెస్ వస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుందని ప్రజలు గట్టి నమ్మకంతో మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో కానీ, ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్లో కానీ మంచి వాళ్ళ నమ్మకాన్ని ప్రూవ్ చేసుకున్నారు. తప్పకుండా అంతే నమ్మకంతో ఏదైతే మన 6 పథకాలు అయితే గవర్నమెంట్ ప్రకటించిందో ఇప్పటి నుంచి 4.5 సంవత్సరాలు మాకు టైం ఉంది. తప్పకుండా ప్రజలకు అన్ని పథకాలు చేరే విధంగా మేము ప్రతి ఒక్కరము కార్యకర్తలుగా పనిచేసి ప్రజలకు నమ్మకాన్ని కలిగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. మాకైతే చాలా సంతోషంగా ఉంది. మేము
మేము ఊహించుకున్న దానికంటే కూడా మంచి మెజార్టీ తోటి అన్న గెలవడం, అలాగే మాకు ఇంకా అభ్యర్థులు 8 మంది అభ్యర్థులు గెలవడం చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా ప్రధాని అయ్యే అవకాశాలు మాకు రాహుల్ గాంధీ గారికి ఉన్నాయి కాబట్టి మేము కూటమి అందరినీ తీసుకొని తప్పకుండా ప్రధాని అయ్యే విధంగా ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో ఏ విధంగా అయితే కాంగ్రెస్ జెండా ఎగిరిందో అదే విధంగా కేంద్రంలో కూడా కాంగ్రెస్ జెండా ఎగురుతుందని చెప్పి మా ధీమా వ్యక్తం చేస్తున్నాము. మా కార్యకర్తలు ఎప్పుడు ఇదే విధంగా కష్టపడుతూ 10 ఏళ్ళు మాకు ఇబ్బంది అయినా కూడా ఎవ్వరు కూడా వెన్ను చూపకుండా ముందుకెళ్తూ ఈరోజు పార్టీని కాపాడిరంటే నిజంగా మా కాంగ్రెస్ కార్యకర్తలు చాలా బలం. మాకు వాళ్ళను ఎప్పుడు కూడా పెద్ద మనుషులు మరవద్దు, వాళ్ళకు ఏ ఆపద వచ్చినా మేము ఉన్నామని చెప్పి ముందుకు తీసుకెళ్ళాలి. ప్రజలు కూడా ఏదైతే నమ్మకంతో మా మీద ఓట్లు వేసి మమ్మల్ని గెలిపించారో అదే నమ్మకాన్ని ప్రజలకు ప్రూఫ్ అయ్యే విధంగా మేము ఒక కార్యకర్తగా, ఒక కౌన్సిలర్ కానీ, సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ ఎవరు కానీ తప్పకుండా ఏవైతే పథకాలు ప్రజలకైతే మనం చెప్పామో ఆ పథకాలన్నీ తప్పకుండా నెరవేరే విధంగా మేము ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మేము మా చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్న గారిని, రేవంత్ రెడ్డి గారికి, అలాగే మా స్థానిక శాసనసభ సభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి అన్న గారికి మేము గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా చామల కిరణ్ అన్న కూడా మాకు మంచి ఫండ్స్ తీసుకొచ్చి మాకు డెవలప్మెంట్లో ముందుంటాడని చెప్పి కోరుకుంటూ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేశవ్యాప్తంగా ఉత్కంఠంగా రేపిన ఈ ఎన్నికల ఫలితాలు భారతదేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి మంచి అనుకూల ఫలితాలు వచ్చినాయి. అలాగే మన రాష్ట్రంలో కూడా దాదాపుగా కాంగ్రెస్ పార్టీకి కూడా 8 ఎంపీ స్థానాలు గెలిచినాము. అందులో భాగంగా మన భువనగిరి పార్లమెంట్ స్థానం కూడా మనము దాదాపుగా 2 లక్షల పైచీలకు మెజార్టీతో గెలిచినాము. దాంట్లో భాగంగా తుర్కంజం మున్సిపాలిటీలో కూడా అన్ని గ్రామాల్లో కష్టపడి ఇక్కడ కూడా మన అందరి సహకారంతో భువనగిరి పార్లమెంటుకు మన శాసనసభ్యులు ఇబ్రహీం ఎమ్మెల్యే మల్ల రంగారెడ్డి గారి సహకారంతో, అలాగే మన చైర్మన్ సహకారంతో, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో ఇక్కడ మనము 8 పార్లమెంటు స్థానాలు పైగా మనం గెలిచినాము. దేశంలో కూడా దాదాపుగా 230 స్థానాలకు పైగా ఇండియా కూటమికి స్థానాలు వస్తున్నాయి. దాంట్లో భాగంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఇక్కడ స్థానిక మున్సిపల్ అధ్యక్షులు కానీ, టీపీ అధ్యక్షులు కార్యదర్శి శుభర్ కానీ, నా తోటి కౌన్సిలర్ రవీంద్ర రెడ్డి గారిని, గోపాలరెడ్డి గారిని, మహేందర్ రెడ్డి గారు కానీ, ఇక్కడ ఉన్న వివిధ కాలనీ వచ్చిన కాలనీ అధ్యక్షులు, మీడియా సోదరులు ప్రతి ఒక్కరికి, కాంగ్రెస్ పార్టీ కుటుంబ అనుభవ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు. ఇంతటి భారీ విజయంలో మీ పాత్ర కూడా ఎంతో మరవలేనిది. అందరికీ మరొకసారి పేరు ధన్యవాదాలు. ఇలాంటి విజయాలు మనం ముందు చూస్తూ రాబోయే మన ఈ యొక్క స్థానిక సంస్థల్లో కూడా గ్రామ పంచాయతీ ఎలక్షన్ కానీ, ఎంపీటీ ఎలక్షన్ కానీ, రాబోయే మన మున్సిపల్ ఎలక్షన్లో కానీ కాంగ్రెస్ పార్టీ ఘనంగా సాధించాలని చెప్పి ఇదే మన సంకేతం. ఎందుకంటే రోజుకు మన కాంగ్రెస్ పార్టీ మన ఇంత మెరుగై మనం అభివృద్ధి సాధిస్తున్నాం. దాంట్లో భాగంగానే ఎన్నిక ఫలితాలు. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ అంచనా తలకింది చేస్తూ ఈరోజు ఇండియా కూటమి చాలా ఘన విజయం సాధించింది. దాంట్లో భాగంగానే ఎక్కడో మెజార్టీ రానుకున్న దగ్గర మన భువనగిరి పార్లమెంట్ కూడా 2 లక్షల పైకి మెజార్టీ వచ్చిందంటే దాంట్లో మీ అందరూ కృషి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కూడా ఘన విజయం సాధించడానికి ఇది ఒక నిదర్శనము. అలాగే మనం కూడా కాంగ్రెస్ పార్టీకి ఎల్లప్పుడూ మన సహకారం అందించాలని చెప్పి దీంట్లో భాగంగా మన అభ్యర్థి అయినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి కూడా త్వరలోనే మన తుర్కంజల్ చౌరస్తా పిలిచి ఇక్కడ ఎక్కడో ఒక దగ్గర ఒక అభ్యర్థి సందర్భం ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే మీ అందరి కృషి ఉంది కాబట్టి దాన్ని కూడా మనము ఖచ్చితంగా మన ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే రంగారెడ్డితో సహా, అలాగే మన పార్లమెంట్ అభ్యర్థి కిషన్ కుమార్తో సహా ఇక్కడ ఒక ఎన్నికల సభ అంటే ఒక సన్మాన సభ ఏర్పాటు చేసి మీ అందరినీ అందులో భాగం చేసి అందరూ కూడా ఆ ఫలితాలు పస్తామని చెప్పి ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ, కాంగ్రెస్ పార్టీ సభ్యులందరికీ, అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి పేరు ధన్యవాదాలు చెప్తున్నాను. ఒక ఫోటో మీరు ఫస్ట్ ఒక ఫోటో
రాము రాము అక్క ఇక్కడ చూడు. మీరు వచ్చేది బాగా వచ్చేది వచ్చినందుకు ఆర్థిక శుభాకాంక్షలు. మంచిగా వస్తా క్లియర్ వెనక కోరి